పార్లమెంట్ ఎన్నికల ఇంటింట ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మంతన్గోడ్ గ్రామంలో బీజేపీ మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ గారి కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయించి మీ గ్రామం నుండి భారీ మెజారిటీతో గెలిపించాలని భారీ ర్యాలీ నిర్వహించి ప్రచారంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకుడు బి కొండయ్య ఎం జలంధర్ రెడ్డి. బి కొండయ్య మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికలు కావు, దేశ రక్షణ కోసం జరిగే ఎన్నికలని కేసీఆర్ పుత్రుడు కేటీఆర్ అన్నట్టుగా 16 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ ప్రధాని అవుతాడు అంటే బడికి వెళ్లే పిల్లవాడు కూడా ఆశ్చర్యపోతాడు అని ఆయన అన్నారు. అందుకే దేశ రక్షణ కోసం జరిగే ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన డీకే అరుణ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, బీజేపీ అధ్యక్షుడు బాలారెడ్డి, ఎంపీటీసీ వెంకట్రాములు, నరేందర్ రెడ్డి, మూర్తి, నరసింహులు, రాములు, కృష్ణ, ముదిరాజ్, గ్రామస్తులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి డీకే అరుణ గారికి మద్దతుగా ఈరోజు మక్తల్ మండలం మంతన్గూడ్ గ్రామంలో భారీ రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. కమలం పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పి డీకే అరుణ గారిని గెలిపించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి కావడం కోసం ఈ మహబూబ్నగర్ సీట్ గెలవడం చాలా అవసరమని చెప్పి ప్రజలకు వివరించడం జరిగింది. ప్రజల నుంచి విశేషమైన స్పందన ఉంది. భారతీయ జనతా పార్టీ మరి ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న తెలుగుదేశం నాయకులు సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ సంబంధించి మరి స్వతంత్ర అభ్యర్థికి సంబంధించి మరి కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు ఈ యొక్క ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కోసం మహబూబ్నగర్ సీట్ గెలవాలంటే మిగతా 3 అభ్యర్థులను మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. 2 అనామకులు ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ తరఫున ఉన్నారు. ప్రజాక్షేత్రంలో గత 30-35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మరి మంత్రిగా అనుభవం ఉండి ప్రజా సమస్యలు తెలిసి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసే డీకే అరుణ గారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి డీకే అరుణ గారు గెలిస్తేనే ఈ మహబూబ్నగర్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మరి యువత నుంచి కూడా విశేషమైన స్పందన ఉంది. అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతు